అందరికీ నమస్తే అండి. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పార్టీ క్యాడర్తో, క్లస్టర్ నాయకులతో కాఫీ విత్ క్లస్టర్ అని ఏదో ఒక కాఫీ విత్ సీఎం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. సరే, కాన్సెప్టు, డిజైను, కాఫీ కబుర్లు అదంతా బాగానే ఉంది, కానీ చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది. సో అలా క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వడం మంచిదే, నాయకులతో ఇంటరాక్ట్ అవ్వడం మంచి విషయమే. అయితే నాయకులతో క్యాడర్తో ఇంటరాక్ట్ అయినప్పుడు మేబీ మీడియానో వీడియోలని వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆఫ్ ది రికార్డ్ అంశాలు మాట్లాడాలి. గ్రౌండ్ లెవెల్ అంశాలు, నిజాలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగానే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే గాలిలో మేడలు కట్టి మనకు 175 వచ్చేస్తాయి, మనం మొత్తం అన్నీ ఇచ్చేసాము, 99% హామీలు అమలు చేసాము, సో ఖచ్చితంగా గెలిచేస్తాము, కుప్పం కూడా మనమే గెలిచేస్తామని ఎలాగైతే గాలిలో మేడలు కట్టి దారుణంగా దెబ్బతిని రాజకీయ పాతాళానికి వెళ్ళిపోయారో, మరి దాని నుంచి టీడీపీ ఏం నేర్చుకుంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటే 8% ఓటింగ్ పెరిగిందంట టీడీపీకి. నేను చంద్రబాబు నాయుడు గారు క్యాడర్తో చెప్పిన మాట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే టీడీపీకి 8% ఓటింగ్ పెరిగింది, నేను 10 రకాల సర్వేలు చేయించాను, నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉంది అంటారు ఆయన. అంటే శాశ్వతంగా భవిష్యత్తులో టీడీపీ ఎప్పుడూ అధికారంలోనే ఉంటుంది, ఇప్పుడు మనం కూటమిగా వెళ్తున్నాము, కూటమిగానే ఉంటాము అని చెప్తున్నారు. మేబీ ఏమంటే ఇలాంటి మీటింగ్స్లో గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు అంగీకరించాలండి. పార్టీలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయి వాస్తవాలు అంగీకరించాలి. ఎక్కడున్నాయండి? 8% ఓటింగ్ ఎక్కడ పెరిగిందండి? ఆ లెక్కన 175 సీట్లు టీడీపీ కూటమి వాళ్ళు గెలిచేస్తారా? 175 అక్కర్లా, ఇప్పుడున్న 164 నిలబెట్టుకోగలరా? కొన్ని అసెంబ్లీ లిస్ట్ చెప్తా, ఇప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ గెలిచే పరిస్థితి లేదు అని ఈవెన్ అక్కడ క్యాడర్ కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లు చదువుతాను, దయచేసి అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు. ఇది పర్సనల్గా చెప్పింది కాదు, పార్టీ పరంగా లోపాలు, గ్రౌండ్ లెవెల్ వాస్తవాలు చెప్పడానికి. ఉదాహరణకు చెప్తున్నా, గంగాధర్ నెల్లూరు గెలవగలరా? మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గంగాధర్ నెల్లూరు గెలుస్తారా? అక్కడ వైసీపీ లేవలా, కానీ టీడీపీ మైనస్ అయింది. అలాగే శ్రీకాళహస్తి గెలుస్తారా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీకాళహస్తి కష్టం, మదనపల్లె కష్టం, ఎడ్జ్లో పోతారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇవి ఖచ్చితంగా చెప్పుకునేవి. ఇవి ఇంకొన్ని బార్డర్లో ఉన్నాయి చెప్పంలే. పోతలపట్టు లాంటి నియోజకవర్గాలు బార్డర్లో ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాలో చూసుకుంటే గుంతకల్లు 100%, ఇంక నేను మళ్ళీ చెప్పక్కర్లేదులే. సింగనమల కష్టం. సో ఆ 2 నియోజకవర్గాలు కష్టం. ఇంకో 2-3 ఎడ్జ్లో ఉన్నాయి. ఇక కర్నూలు, ఉమ్మడి కర్నూలు తీసుకుంటే ఇంక చెప్పే పనే లేదు. 2-3 సేఫ్ జోన్లో ఉన్నాయి, మిగిలినవన్నీ కష్టమే. దాదాపు కష్టమే. కడప జిల్లా మొన్న ఎన్నికల్లో 7 గెలిచారు, 3 ఓడిపోయారు. ఈసారి 3 గెలిచి 7 ఓడిపోయే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా మొత్తం 10 ఉన్నాయి ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొన్న 10కి 10 టీడీపీ గెలిచింది. ఈసారి 4 గెలిచి 5-6 ఓడిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇది నేను గ్రౌండ్ లెవెల్లో అక్కడున్న క్యాడర్తోనో, అక్కడున్న నాయకులతోనో మాట్లాడిన తర్వాత ఫీడ్బ్యాక్, మా రిపోర్ట్ని బట్టి నేను చెప్తున్నమాట. చంద్రబాబు గారేమో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటున్నారు. పెరిగితే ఈ నియోజకవర్గాల్లో ఎందుకు ఇంత వ్యతిరేకత? దానికి కారణాలు ఉన్నాయి. ఈ వ్యతిరేకత రావడానికి కారణాలు ఉన్నాయి. క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది, వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి, మాకు అవ్వట్లేదనే రొటీన్ అసంతృప్తి ఉంది. దాంతోపాటు సామాన్య ఓటర్లలో కూడా, మహిళల్లో కొంత వ్యతిరేకత ఉంది. కొంత ఏంటి, చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లీస్ట్ జగనన్న చేయూతని సంవత్సరానికి ఒక 18,750 పడేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు, ఆ పథకం ఇవ్వట్లేదు, ఏమీ ఇవ్వట్లేదు. మహిళలకు డబ్బులు కనిపించట్లా. గతంలో డబ్బులు కనిపించేవి. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు మరీ విచ్చలవిడితనం అయిపోయింది. బెల్ట్ షాపులు ఎక్కువ ఉంటే మేబీ మద్యం తాగేవాడికి ఇష్టమేనేమో, కానీ మహిళలకు ఇష్టం ఉండదు. ఇలా ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత ఉంది, నిజంగా వ్యతిరేకత ఉంది. అది వైసీపీ వాళ్ళు లేవలా, వైసీపీ ఏమీ బలపడిందని నేను చెప్పట్లా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు మారలేదు, వైఖరి మారలేదు, వాటి కారణాలు ఏంటో తెలుసుకోలేదు, కాబట్టి వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. కానీ కూటమి చేసిన తప్పుల కారణంగా, కూటమి స్వయంకృతాపరాధాల కారణంగా, అక్కడ ఎమ్మెల్యేల పనితీరు కారణంగా, అక్కడ వ్యవహార శైలి కారణంగా దెబ్బతినే అవకాశం ఉంది. నేను ఇప్పుడు చెప్పిన నియోజకవర్గాలు ఓన్లీ రాయలసీమలోనే ఒక 15 నుంచి 18 నియోజకవర్గాలు కష్టం, మళ్ళీ గెలవడం కష్టం. మరి అవన్నీ పరిస్థితులు అలా ఉంటే ఎలా అండి?
గెలిచేస్తాము ఇప్పటికిప్పుడు 8% ఓటింగ్ పెరిగిపోయింది, అది పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది. గ్రౌండ్లలో వాస్తవాలు అంగీకరించకపోతే కష్టం. నాకెందుకో జగన్మోహన్ రెడ్డి గారే కనిపించారు. ఆయన కూడా అలాగే గాలిలో మేడలు కడతా ఉంటారనమాట. మేబీ వీళ్ళు కూడా అలాగే కడుతున్నారేమో అనిపిస్తుంది. అధికారంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అది పెరిగిపోద్ది. ఆ చూపు కానీ వినడం కానీ అంతా కూడా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, నో నెగిటివ్ నో నెగిటివ్ నో నెగిటివ్, మనం గెలిచేస్తాం మనం గెలిచేస్తాం, మనం ఇంత గెలిపాం మనం అంత గెలిపాం అనేటట్టే వినపరాలి. ఎవడైనా ఏది విమర్శించినా లేదంటే లోపాలు చెప్పినా తట్టుకోరు తీసుకోరు. నీకేం తెలియదు రాబోయ్, నేను 10 రకాల సర్వేలు చేస్తున్నా అంటారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు లాగా. థ్యాంక్ యూ.